కొంచెం గట్టిగా ఇంకోటి ఏమంటే ఇంతవరకు నేను ఎప్పుడు దీని ముందు ఎప్పుడు మాట్లాడలేదు నేను 95 నుంచి వార్డు మెంబర్గా ఉంటాను. 95 నుంచి వార్డు మెంబర్గా ఉన్నాను నేను ఒక ఎస్సీ క్యాండిడేట్ అంటే ఎవరితో ఎట్లా మాట్లాడాలా ఎట్లా పోవాలా ఆ పాలసీ మాకు మా నాయన నేర్పించినాడు. సీతన్న, మా నాయన పేరు వచ్చి సీతన్న. ఎవరు మాట్లాడినాడు ఒక పాలసీతో పోతా ఉంటాము. ఇప్పుడు మొన్న ఒక విషయం జరిగింది. ఈ మాది మిట్ట పైన అంగుళ్ళంతా ఎత్తలేదే, వాళ్ళేం మగవాళ్ళు కాదా అంటే గవర్నమెంట్ మీది అయితే మీరు ఎత్తిపించాల, మగవాళ్ళ లేదా తెలుస్తుంది. ఇంకొకటి చిన్న విషయం చెప్తా ఉంటా, ఇది నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, గర్వంగా చెప్పుకుంటా ఉంటా. 85లో పార్క్ విషయం, పార్క్ బస్టాండ్ చేసేయాలా అనేసి అందరూ కుట్రలు పనుకొని ఇప్పుడు ఉండే బిల్డింగ్ కట్టారు కదా, ఇది మన మున్సిపాలిటీ లేదంటే ఆ బిల్డింగే లేదు. దోవ దీంట్లో నుంచి చేసుకొని ఈ పార్క్ ని బస్టాండ్ చేసేయాలా అనేసి ఉండేవాళ్ళు, డబ్బులు ఉండేవాళ్ళు అంతా కుట్రలు చేసుకొని ఒక సెక్షన్కి వచ్చినారు. అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఇక్కడ పలంనేరులో ఆ అమ్మ వచ్చి మా సిస్టర్ లలిత థామస్ అనేసి మా సిస్టర్ ఆ అమ్మను ముందు దోసి వీళ్ళంతా పార్క్ ని కొట్టేయాల బస్ స్టాండ్కి అనేసి ఇది చేసినారు. అప్పుడు నేను వచ్చి చైర్మన్ గా వీనున్నాడు కబర్దన్న, నాగమణి కబర్దే. ఆయనకు వచ్చి పరమ శిష్యుడు నేను. లంచ్ మేము తీసుకోను, నీతి ఉంటే నీతిగానే మాట్లాడతా, అదే మాట్లాడతా. ఆయనకు ఫుల్ సపోర్ట్ ఉన్నాను కాబట్టి ఆ పక్క ఒక మిల్లరు, ఈ పక్క ఒక మిల్లరు, రెండు పక్కల రోడ్ వేసేయాలా, దాన్ని కొట్టేయాలనేసి పోలీసు వాళ్ళ నుంచి వాళ్ళేం నన్ను తప్పుగా అనుకోకుండా ఉండేది నేను వాస్తవంగా చెప్తా ఉంటా. కూలీని పట్టుకొని గడ్డపాలు లారీలు అంతా చేసి దాన్ని కొట్టేయాల, పార్క్ కొట్టేసి అప్పటికప్పుడే రోడ్ చేసేయాలని చెప్పినారు. నేను ఆలోచన చేస్తే ఇదంతా కాదు అనేసి స్టే తెచ్చినాము. పార్క్ అది బాబూజీ పార్క్ అనేసి స్టే తెచ్చినాం. స్టే చేస్తే ఒక మనిషి ఆయన కాలమైపోయినాడు, ఆయన మంచిగా చెడ్డాడు, ఆయన కాలమైపోయినాడు కాబట్టి ఆయన గురించి తప్పుగా ఏం చెప్పలేదు. ఆయన పేరు వచ్చి గోయిశెట్టి. ఆడ పార్కే లేదే, యాడ్ నుంచి పార్క్ వచ్చేసా అనేసి నాతో ఆయన ఇది వేసుకున్నాడు. ఇద్దరు పోయి స్టే తెచ్చినాము. ఆయన విత్డ్రా చేసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు, విత్డ్రా చేసుకుంది. పార్కే లేదు, యాడ పార్క్ ఉంది అనేసి నేను హైకోర్టుకి తిరిగి కేజీ కేసును కొట్టి మన బైలాడిపల్లి ఆయన కబర్దాన్ని అడిగినాడంట, అన్నా ఒక బీసీ క్యాండిడేట్, అదే చెప్తాను, ఒక బీసీ క్యాండిడేట్ విత్డ్రా చేసుకున్నాడు, వీడు ఒక ఎస్సీ క్యాండిడేట్ పోయి ఉంటాడా, వాడి డబ్బులకు లొంగిపోడా అని చెప్పినంటే వాడు అట్లా ఓడు కాదు అని చెప్పేసి ఒక చెట్టు ఉన్నా 2 చెట్లు ఉన్నా పార్క్ అని పిలిచినారు. వీడు మా బాబాటి నాగరాజ ఏమంటే ఏదైనా ఇది మాట్లాడతాడు. ఇప్పుడు నేను కూడా మాట్లాడవచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, సబ్జెక్ట్ మాట్లాడాల. ఇదే మన అమర్నాథ్ రెడ్డి అన్న వైసీపీలో గెలిచినప్పుడు మేమంతా ఓట్లు వేసినాము, గెలిపించినాము. బజార్లో వచ్చి పోస్ట్ ఆఫీసు ఓపెన్ చేసినారు. ఓపెన్ చేస్తే దానికి పుంగూరు రోడ్డు వచ్చి ఈడేమి తోకలాడిచ్చేది అన్ననే చెప్తాడు నాగరాజ. ఏ రెడ్డి కలిసినా ఆ రెడ్డినే చెప్తా ఉండేది, ఏ కర్నూలు వస్తా ఆయన తిట్టేది. అది కాదు పద్ధతి. నాకే 85లో చంద్రశేఖర్ పిల్ల అనేసి ఈవో, ఆయన ఏం చెప్పినానంటే చాలా క్లోజ్. అప్పుడప్పుడు ఎవరన్నా గలాటాకు వస్తే మున్సిపల్ ఆఫీస్ కావాలా కొంచెం అరిసేసేది. ఆయన చెప్పినాడు, సుందరేష్ నేను చెప్తాను వింటావా అని. చెప్పండి సార్ అండి. రాజకీయ నాయకుడు నోట్లో మాట, ప్యాంట్లో జిప్పు, దానికి వేరే అర్థం ఉంది. నేను దాన్ని ఇంగ్లీష్ కూడా చెప్తా ఉంటా.
రాజకీయ నాయకుడు అంటే వార్డు మెంబర్ రాజకీయ నాయుడే, మినిస్టర్ రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి రాజకీయ నాయకుడే. కరెక్ట్ గా పెట్టుకొని మాట్లాడాల్సి ఉంది విషయాన్ని. నేను కరెక్ట్ గా అప్పటి నుంచి వీళ్ళు కరెక్ట్ గా చెప్తూ పడతాను తలక పైన. ఒకవేళ పెద్దోళ్ళు చెప్పేది మనం వినల్లా, అది వదిలేసి నువ్వు మగోడైతే దీని ఖాళీ చేయించు, దాన్ని ఖాళీ చేయించు, ఇదేనా? ఇప్పుడు గవర్నమెంట్ మీదైతే మీరు ఖాళీ చేయించండా, దాన్ని వదిలేసి ఏదో మైక్ ముందర కూర్చొని పెట్టేసి మాట్లాడేస్తాము, ఏదైనా అది మాట్లాడేసేదేనా? అది పద్ధతి కాదు. ఏమంటే ఇంకోటి చిన్న విషయం, ఏదో చెప్పేస్తాడా అనుకోవద్దండా. ఏమంటే సూపర్ స్టార్ కృష్ణ ఆయన వచ్చి ఏమంటే మహేష్ బాబు ఆయన షూటింగ్ పోయేటప్పుడు కృష్ణ కూడానే పోయేదంట. ఏమైపోతాడు ఏమో బిడ్డ అని. వీడు అట్లా కాదంట, అప్పరాకు ముందు 3 రీల్ తీసేసింటాడు అంట. మహేష్ బాబునేనా తీసేసింటాడంట. వాడి మాట సూర్యకంత అయిపోతే వాడి మాట వాడేంటంట. మరి ప్రతి ఒక్క ఎస్సీనే ఏదో ఒక విధంగా వాడుకుంటారు. నేను లేదని చెప్పలా. ప్రతి ఒక్క ఎస్సీ, ప్రతి ఒక్క రెడ్డికి కావాలా, ప్రతి ఒక్క నాయుడుకు కావాలా. ఇంకొకటి అట్లే చిన్న విషయము, 95లో మా పోలీస్ పార్క్ వెనకాల ఎస్సీలకైనా లెట్రిన్ బాత్రూమ్ ఉంది. దాన్ని కొట్టేసి అప్పుడు నేను వార్డు నెంబర్ కాకుండా వాళ్ళ వదిన వచ్చి ఎంపీటీసీ. మేమేం చెప్పినామంటే గవర్నమెంట్ మీదే, అర్థమైనా? ఆడ మానేరు కమిటీ శాంక్షన్ అయింది. ఆడ ట్యాంక్ కట్టి ఆడ ఉండే వాళ్ళకంతా నీళ్లు సరిపోతుంది, మా వాళ్ళకంతా నీళ్లు సరిపోతుంది. వీళ్ళు ఏం చేసినారంటే దాన్ని కాకుండా ఆడ ట్యాంకే కట్టకుండా నిలిపేసినారు. ఈ రోజు ఎస్సీ వార్డులో ప్రతి ఒక్క ఇంటికి 3 రోజులకు రోజు నీళ్లు ఇస్తా ఉంటారు. నీళ్లు లేనప్పుడు అంటే ఒక ట్యాంక్ నీళ్లు వచ్చి 700 రూపాయలు రోజు ట్యాంకులు దింపుకుంటా ఉంటారు. దాన్ని కూడా వీళ్ళే కాకుండా నిలిపించేసినారు. ఇప్పుడు మనం చేసేది మొన్నటి రోజు మా సంస్థాగత మీటింగ్ సందర్భంగా మన మాజీ ఎమ్మెల్యే గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు వచ్చి మీరు నన్ను వ్యక్తిగతంగా విమర్శించినారు, వ్యంగ్యంగా మాట్లాడినారు, అది మీకు పద్ధతి కాదు, నేను జల్లి అమ్ముతున్నాను అని నన్ను విమర్శించినాం, మీరు సాజాగా ఉన్నామని అన్నారు కదా, తప్పండి. మీకు కూడా జల్లి ఫ్యాక్టరీలు ఉన్నాయి, మీరు కూడా జల్లి వ్యాపారం చేస్తున్నారు, రకరకాల వ్యాపారాలు మీకు ఉన్నాయి, మేము ఒక్కడే చేసినాము, మీరు చేయలేదని సమర్థించుకోవడం కరెక్ట్ కాదని అడిగినాం. మీకు కొలమాసంపల్లిలో ఉన్న జల్లి ఫ్యాక్టరీ మీదా కాదని అడిగాను. దానిపైన మీరు సమాధానం చెప్పాలి, కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసము ఇంకా ఏదేదో లేనిపోయినవన్నీ కూడా మీరు దౌర్జన్యాలు చేసినారు, దోపిడీలు చేసినారు, మేము వైసీపీ వాళ్ళు ఇవి మా పైన లేనిపోయిన నిందలు నన్ను పాపం తెలుగుతూ చాలా అవసరం పడి, ఎందుకంటే లోకల్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఏమైనా ఏమన్నా మంచి పదవులు ఏమైనా ఇస్తాడు, మనం ఊహించుకొని బాగా గట్టిగా మాట్లాడినట్టు అవన్నీ ఆయన దగ్గర జరగవు, మీకు తెలుసు. కాబట్టి పద్ధతిగా గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలి ఫస్ట్ సమాజంలో. ఇప్పుడు మీరేమో మా సాచాల బాధ చెప్తున్నారు. మా కొత్తపల్లి పంచాయతీలో బొమ్మనపల్లి గ్రామంలో 1995లో మహమ్మద్ నయాజ్ అనే అతను భూమి కొన్నాడు. అక్కడ వాల్మీకులు మొగిలప్ప వాళ్ళ అబ్బాయి కోని అయితే వాళ్ళ ఇద్దరు వాళ్ళ సొంత భూమిని అమ్మినారు. వాళ్ళు కొనుక్కొని 95 నుంచి వాళ్ళ స్వాధీనంలో ఉంది. అక్కడ ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయండి. ఇంతవరకు దానిపైన ఎవరు కానీ వాళ్ళ భూమిలోకి ఎవరు కానీ అడుగు పెట్టారు. మొన్న మీ ప్రభుత్వం వస్తున్నట్లే వచ్చిన వెంటనే దౌర్జన్యంగా మీరు మండల లీడర్లు ఇద్దరు కలిసి, పేర్లు చెప్పన్నా సరే చెప్తాను, మీరు వాస్తవాలు మీరు ఒప్పుకొని వస్తే, మీరు దాన్ని కబ్జా చేయాలని 34 లక్షలకి దాదాపు 3 కోట్లు విలువ చేసే భూమి అండి. మీరు ఇట్లా కీలపట్ల గుడికి కన్నా వెళ్తే రోడ్లోనే కనిపిస్తారు. కొత్త బొమ్మలపల్లి విలేజ్ గ్రామానికి కానుకొని ముందే లెఫ్ట్ లో వస్తారు. ఇక్కడ ఇల్లు ఉంది, భూమి ఉంది, పొలం ఉంది, వాళ్ళ స్వాధీనంలోనే ఉంటుంది అన్ని కూడా. ఆయన జీవనాధారంతో దుబాయ్ వెళ్ళారు. ఆ భూమి వల్ల ఆయన దుబాయ్ వెళ్ళారు. దుబాయ్ వెళ్తే వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు పాపం. అతనికి కొంత ఏమి తెలియదు, ముస్లిము, అతనికి ఏమి తెలియదు. మీరు దౌర్జన్యంగా మీ తెలుగుదేశం కార్యకర్త లీడరు, బొమ్మనపల్లి లీడరు ఆ భూమిని మీకు 34 లక్షలకు అమ్మితే
3 లక్షల అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాసుకొని దౌర్జన్యంగా జేసీబీలు ఎత్తుకు అక్కడ పెట్టి భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ అబ్బాయి వచ్చి పోలీసులు తీసుకుపోయి అక్కడ అడ్డుపడితే ఇమీడియట్లీ సీఐ గారికి ఫోన్ చేసి మీరు ఎట్లాంటి పంపిస్తారు పోలీసు వాళ్ళు అంటే సీఐ గారు భయపడి కానిస్టేబుల్ వెనక్కి పిలిపించడం జరిగింది. ఈ దౌర్జన్యం వాస్తవం కాదా? ఇది మీరు దౌర్జన్యం అంటారా, లేకపోతే ఇది మీరు చేస్తే మాత్రం సంసారమా, మేము చేస్తే వ్యభిచారమా? ఇది మీకు మాకు ఇది దేనికి సంబంధించింది మీకు చెప్పాలా? అదేవిధంగా అదే వ్యక్తి అదే గ్రామంలో కనుక మీ తెలుగుదేశం లీడరు బొమ్మనపల్లి నుంచి బండ మీద జరాలపల్లికి వెళ్తారు రోడ్డు. దాదాపు 40 సంవత్సరాల నుంచి మేము కూడా మా ఫాదర్ సర్పంచ్గా, మా మిస్సెస్ సర్పంచ్గా, నేను ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్గా 3 పర్యాలు ఒకసారి ఎంపీటీసీగా కూడా కంటిన్యూగా అప్పటి నుంచి నేను రోడ్డు వేసిన విధానం అది రోడ్డు ఉందండి. గ్రామస్తులు వెళ్తా వస్తా ఉన్నది, భూములు ఉన్నాయి, అక్కడ జరాలపల్లికి రాకపోకలు జరుగుతా ఉంది. అలాంటిది మీ లీడరు ఈ భూమి నాకు వస్తుంది నీ దౌర్జన్యం చేసి రోడ్లు పోనీకన్నా మొత్తం దాన్ని ఆక్రమించుకుని కళ్ళేసుకున్నాడు. దీని ఏమంటారండి? తెలుగుదేశం తమ్ముడు మీరు చెప్పాలా? దౌర్జన్యం అంటారా దీన్ని, లేదంటే న్యాయం అంటారా? అక్రమమా సక్రమమా? దీనికి సమాధానం చెప్పాలి మీరు. అదేవిధంగా మళ్ళీ గ్రామస్తులందరూ ఒకటై మాకు సర్పంచ్ కాబట్టి నాకు కూడా విన్నవించుకున్నారు. మేమందరం కూడా గ్రామస్తులందరూ చేరి మొత్తం జేసీబీలు పెట్టి మొత్తం ఓపెన్ చేసి మేము కూడా దాన్ని క్లియర్ ఓపెన్ చేసి రోడ్డు రాకపోవడం సాగిస్తాము. అంటే మీరు ఇలాంటివన్నీ మీరు చేయొచ్చా? ఇలాంటివన్నీ మీరు చేసి మా పైన నిందలేసేది, మీరు చేసిన తప్పులు కప్పుపుచ్చుకునే మన చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేసినట్టు మీరు కూడా ఇక్కడ అదే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసి మీరు చేసే తప్పులు కప్పుపుచ్చుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారని మేమందరూ కూడా భావిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మానుకొని సక్రమంగా మీరు ఇచ్చిన హామీలు, మీరు ఎలా గెలిచినారో, మీరు ఏ మాటలు చెప్పి గెలిచినారో దాని మీద ప్రజల దగ్గరికి గౌరవంగా వెళ్ళేటట్టుగా అవన్నీ కూడా పూర్తి చేసుకుంటే బాగుంటుంది. లోకల్ ఎలక్షన్స్ కూడా వస్తాయని ఉన్నారు. మేమంతా సిద్ధంగా ఉన్నాం అన్ని ఎలక్షన్స్ కు. మీరు లోకల్ ఎలక్షన్ లో రేపు వస్తే మేము తప్పుడు పనులు చేసినామా, మీరు తప్పుడు పనులు చేసినా ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి దాని మనసులో పెట్టుకుని వెళ్దామండి ప్రజల దగ్గరికి. అప్పుడు తెలుస్తుంది మీద మేము అనే తప్పుడు అనేది వినియోగించుకుంటూ దయచేసి దీని ఇంత తాపేస్తే మీకు మాకు అందరికీ మంచిదని వందనములు. ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా వందనములు. ఇది ముఖ్యంగా మేము మాట్లాడమేమనగా గుబ్బులగూడ రాలోడ కౌన్సిల్ కొత్త నిన్న మా నాయకుడు అంటే ఎక్స్ఎమ్మెల్యే గారిని నువ్వు అక్కడ పోయి ఇవ్వమాట అంటావు, ఇక్కడ వచ్చి ఇవ్వమాట చెప్తున్నావు, వాడు గౌడ్ అంటావు, వాడు రెడ్డి అంటావు, ఇంకోటి అంటావు. నువ్వు ఫస్ట్ మీ ఊరు మా గుబ్బులగూడలో ఉండేది 28, నువ్వు బలిజోరి 150 ఉన్నాయి, బీసీలు పట్టరా 250 ఉన్నాయి. మా ఓటుతో కదా నువ్వు గెలిచింది చెప్పండి. ఏమన్నా వస్తే కూడా గుబ్బులగూడ రంట కూర్చుందాం. వైఎస్ఆర్ డెవలప్ అయినారా, నువ్వు డెవలప్ అయినావా? 5 ఏళ్ళు పూర్తయింది నువ్వు వచ్చే ఇక్కడికి కౌన్సిలర్ అయ్యి చిన్న పొరపల్లి ఎత్తేమన్నా అట్లా అయినావా? చెప్పండి. గుడికాడ కూర్చున్నాం, ఊరంతా చేస్తాం. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం చేసినావు, నువ్వేం చేసినావు అది చూసుకున్నాం. ఊరికే పాకిస్తాన్ మాట్లాడుతుంది. అమరాన్ని ఆయన 90 తెలుసు, కానీ ఆయన గురించి నేను మాట్లాడ తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు, నా గురించి ఆయన తెలుసు. కానీ నువ్వు ఏం చేయాలో చెప్పు, చూపించవచ్చు. రేపు సవాల్ చేస్తాంట, రేపు ఊరు కనిపిస్తున్నాం, అందరు రండా, మీరు రండా, మేమేం చేసినామో మీరేం చేయండి. 5 ఏళ్ళు పూర్తయింది. ఫస్ట్ ఊళ్ళో మా ఊళ్ళో గెలిచి నువ్వు మమ్మల్ని విమర్శిస్తే అయిపోద్దు. నువ్వు కూడా ఒక టైంలో మా గౌడ ఏదని కూడా చెప్పినావు, మా వద్ద వద్దు మనకు అంటే కూడా చెప్పినాము వద్దు. ఇప్పుడు 5 ఏళ్ళు పూర్తయింది గెలిచి కౌన్సిలర్. ఫస్ట్ ఊరు డెవలప్ అయ్యి మళ్ళీ బయట మాట్లాడు దాని గురించి. నేను అడిగిన తర్వాత వస్తాను, రెడీగా ఉన్నాము. ఇప్పటికే ఇంతతో ఇప్పుడు అదే గౌడ్ అని తవ్వడం కదా, నువ్వు కూడా ల్యాప్ తీసుకున్నావు కదా, అప్పుడు తెలియదు గౌడ్ గారిని తెచ్చుకున్నావు కదా. ఇప్పుడు ఊళ్ళో కొల్లాజికాయలు పెడతాడు, వద్దు మనకంతా. ఎవరు వాళ్ళతో గెలిచినావు? 20 రోజులతో గెలిచినావా, నన్నూరి రోజులతో గెలిచినావు? రాజకీయ కొనుక్కి వస్తాను వద్దు, మనమందరూ ఒకటి ఉన్నాము. అందుకనేసి ఇన్ని రోజులు కౌంటర్ వేయాలా మేము ఇది ఉండవు. కనీసం మీ నాయన స్కూల్ కానీ ఇచ్చినాడు బిల్డింగ్, దాన్ని కూడా కట్టినాను 20 ఏళ్ళే. నాయన స్కూల్ కానీ బిల్డింగ్ ఇచ్చింది, మా నాయన కట్టి సరే బా సరదా దాన్ని పెట్టాము, కడతామంటే కూడా ఒప్పుకోవాలి. నువ్వు కట్టకపోతే నువ్వు కట్టవు, అప్పుడు దాన్ని కూడా నువ్వు సోదరు చేసుకున్నావు, కట్టుకుంటావు. అది అనుకోని ఎక్కువ మాట చూసుకోలేదు. మీరు కూడా రండా, రమ్మనండా, కూర్చుంటా ఉడికాడా, ఎవరు డెవలప్ అయ్యింది ఊళ్ళో. అప్పుడు గవర్నమెంట్ లేదన్నావు,
ఇప్పుడు ఉండే నేను చూసి కనీసం బ్యాచ్ నాకు వేసినారు ఇప్పుడు చెప్పండి చెప్పేసి జవాబు చేసి మనకు మీడియా మిత్రులకందరికీ మా ప్రత్యేక ధన్యవాదములు. అలాగే మా తోటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా రేపు యూట్యూబర్స్ డే, మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మీరే ఈ పలంనేరు న్యూస్ని అందరికీ బయలుదేరి చేసేది. నిన్నటి దినం వాళ్ళు జనసేన నాయకులు కూడా ఎటువంటి సబ్జెక్టే లేదు, అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు ఏం మాట్లాడలేదు. జస్ట్ ఆ దళితుల విషయంలో క్లారిటీ వచ్చినాక మీరు ఎందుకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదని అడిగారు తప్ప పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఏం మాట్లాడలేదు. ఒక స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళు ఎక్కడో కూర్చొని వాళ్ళ పనుల్లో ఉంటే స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళు ఫోన్లు చేసి మీరు పవన్ కళ్యాణ్ మాట్లాడాలి, మీరు ఇవ్వాలని చెప్తే వాళ్ళు ఇష్టం లేకపోయినా వచ్చి కూర్చొని స్క్రిప్ట్ రైటర్లు ఇస్తే స్క్రిప్ట్ రైటర్లు వచ్చి మళ్ళీ పర్ఫార్మెన్స్ చేసినారు. దాంట్లో ఒక తమ్ముడు వేలు చూపించి అందరినీ మాట్లాడుతున్నాడు. విషయం ఏమంటే ఆ అబ్బాయికి తెలియని విషయం, జన సైనికుల గురించి అట్లా ఏమన్నా మాట్లాడినామా? నాకు అది ప్రెస్ మీట్ చూసినాక అనిపించింది ఏమంటే జన సైనికులు చేసిందంట. మా ఎమ్మెల్యే గారు వాళ్ళ కార్యకర్తల గురించి కానీ అమరుల గురించి కానీ ఆ విషయంలో ఏది మాట్లాడలేదు. ఆ సబ్జెక్ట్ చూసినాక వాళ్ళు మా తమ్ముడు చెప్పిన ప్రెస్ మీట్ మాక తెలుగుదేశం వాళ్ళకి నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ మనిషి ఏమంటే అమరణ మమ్మల్ని బాగా చూసుకుంటాడు, అమరణ మమ్మల్ని పదవులు ఇస్తాడు, అమరణ మాకు అన్నీ చేస్తాను అన్న అమరణ మీకు చేయలేదని మా ఎమ్మెల్యే గారు, మా ఎక్స్ ఎమ్మెల్యే గారు కానీ మా నాయకులు కానీ ఎవరు చెప్తారా? అంటే నాకు ఎట్లుందంటే అది చెప్పడం వల్ల ఇంకన్నా మమ్మల్ని బాగా చూసుకుంటాడేమో, ఇన్ని రోజులు ఎట్లా చూసుకోలేదు అన్నట్టుగా ఉంది. కానీ అదేమో మాకు తెలిసి నాకైతే అది అర్థం కదా. రెండోది ఇంకో ఆయన డాక్టరేట్ ఆయన ఎంత చేసినా నాకు తెలియదు. ఎట్లా వచ్చేసింది డాక్టరేట్ ఉంటారు. డాక్టరేట్ కూడా మురుగన్న కూడా మండలంలో ఇచ్చినారు, మీ నాయకులంతా కూడా సెలవులు చెప్తున్నారు. డాక్టరేట్ అనేది చదువుతో కూడా ఉదయంతో రాదనా, రకరకాల పీజీలతో వచ్చే డాక్టరేట్ ఉన్నాయి, మంచి సేవా కార్యక్రమాలతో వచ్చే డాక్టరేట్స్ ఉన్నాయి. మా వెంకటగౌడకి ఎమ్మెల్యేలకు వచ్చినారు కదా, ఎమ్మెల్యే కాకముందు ఎన్నో సేవా కార్యక్రమాలు, పుస్తకాల పంపిణీలు, పెన్షన్లు. ఈ వెంకటేశ్వర హెచ్చరీస్లో 7 మంది చనిపోతే ఆయన సొంత డబ్బులు ఎత్తి 7 మందికి డబ్బులు ఇచ్చినాడు, ఎన్నో యాక్సిడెంట్కి డబ్బులు ఇచ్చినాడు, బుక్కులు పంచినాము, ప్యాడ్లు పంచినాము. ఈ సంవత్సరంలో ప్యాడ్లు పంచుతాము, మీరు అడ్డుకోకుండా ఉంటే చాలు. ఈ సంవత్సరంలో ప్యాడ్లు పంచుతాము. ఎందుకంటే సేవా కార్యక్రమాలతో వచ్చింది ఆ గౌరవ డాక్టరేట్ అన్న. డబ్బులు ఇచ్చి కొనుక్కునేట్టుగా అంటే బజార్లో చాలా మంది ఉంది డబ్బులు, అందరూ డాక్టరేట్లు వేసుకుంటారు. అది అట్లా ఇచ్చి ఆ డాక్టరేట్ మీరు అవమానపరిచినట్లు అవుతారు. దయచేసి మీరేమన్నా ఉంటే వాటి మీద మాట ఇంకో చెప్తాను. మీకు ఏమైనా టికెట్ వస్తున్నారా చూసుకోండి. లాస్ట్ టైం టికెట్ చెప్తే ఆయన జోబీలో ఉందని వచ్చా. ఈసారి మళ్ళీ టికెట్ గురించి చెప్తారు. వీళ్ళేమన్నా జగన్మోహన్ రెడ్డితో టెస్ట్ ఉన్నారో తెలియదు. ఎందుకంటే టికెట్ వస్తున్నారా అని ఆయన వీళ్ళు చెప్పినట్లు వీళ్ళు మాకు వచ్చి ఇక్కడ చెప్పేది ఇవంతా పద్ధతి కాదు. దయచేసి ఇంకోటి, హైవే పక్కల్లో ఉండే జాగాలు ఇవన్నీ కూడా కొంతమంది కబ్జాలు గురి చేస్తున్నారు. అవన్నీ కూడా మా గంగవరం నాయకులు చెప్తున్నారు. ఈ దాని మీద ఎవరు కొన్నాళ్ళ గతంలో మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత చర్యలు ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి మీరు ఇవన్నీ తెలుసుకోండి. మాదేమైనా పేపర్లో రాస్తే, సాక్షి పేపర్ రాస్తే వాడు సాక్షి పేపర్ వాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళది, అది అందుకే ఏదో రాసినాడు. ఆంధ్రజ్యోతిలో రాసిన పేపర్లో అడ్డు అదిపేది అని వేసినారు. మీ పేపరే కదా అది, అడ్డు అదిపేది. ఈరోజు ఏమని వేస్తారంటే యథేచ్ఛగా గ్రానైట్ రవాణా, ప్లాస్టిక్ కవర్లతో దిమ్మెలను కప్పి తరలిస్తున్న నిర్వాహకులు. ఇది మా పేపర్ కదా సమయం, మీ పేపర్ పలంనేరు న్యూస్. ఇది ఇప్పుడు మీరు వీటికి జవాబు చెప్పవలసింది పోయి ఎంతసేపు మా నాయకుల్ని మా కార్యకర్తల్ని మాట్లాడడం తప్పు. దయచేసి ఎవరిని కానీ మేము ఎప్పటికైనా అమరనాథ్ ఎప్పుడు చెడ్డగా మాట్లాడలేదు. ఆయన శాసనసభ్యుడు, గతంలో మా ఎమ్మెల్యే కూడా శాసనసభ్యులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా మీరు అంతా మీ స్థాయి నాయకులు ఆయన్ని అంత ఒక నువ్వు సంపాదించడం మంచిదిగా చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పేపర్లో వచ్చిన పేపర్ కటింగ్ తోనే మాట్లాడింది అంటే మీకు ఏం చూసుకున్నాడు మాకేం తెలుసు. ఇది వేరే మీడియా వాళ్ళు ఎవరు బయట పెట్టలే. మీ నాయకుడు, మీ గంగవరం పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసిన ఆయన పేపర్లో పుంకాలుగా వార్త రాసినాడు. ఆ వార్తని మా ఎక్స్ ఎమ్మెల్యే గారు పబ్లిక్గా తెలియజేసినారు. ఆయన మా పార్టీ వాళ్ళు అయినా తప్పే, మీ పార్టీ వాళ్ళు చేసిన తప్పని న్యాయంగా మాట్లాడినాడు. నువ్వు దాన్ని మాకు సంబంధమే లేదు అని మాట్లాడడం కరెక్ట్ కాదు. నిరూపించుకునేది నాకే 2-3 చెప్పినారు, మేము కొనుక్కున్నాము మీ నాయకులే. కాబట్టి నిరాధారమైనటువంటి ఆరోపణలు మేము చేయలేదు. నువ్వు వేగంగా ప్రెస్ ముందర మాట్లాడేసి ఇంటికి వెళ్ళిపోతే కరెక్ట్ కాదు. మనం మాట్లాడిన ప్రతి మాటకి
ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలా. మనం మాట్లాడిన మాట నిలబడే విధంగా మాట్లాడాలి. అప్పుడే నాయకులుగా మనం నిలబడతాం. అదేవిధంగా గంగవరం హైవేలో పట్టాలు చేసుకున్నారు, ఆఫీసు పట్టాలు చేసుకున్నంటే శ్రీలంక కాలనీ వాళ్ళు శరణార్థులు వాళ్ళు ఆక్రమించుకుంటే దాని క్వశ్చన్ చేయవు. ఎందుకంటే మన పసుపు జెండా పట్టుకుంటాడు అతను. మేము స్థానికులు పార్టీ కార్యాలయానికి ఆఫీస్ కట్టుకోవడానికి పట్టా చేసుకొని కట్టుకుంటే దాన్ని విమర్శిస్తాను. గతంలో మీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చి ఫోటోలు తీసుకున్నారు, దాని మీద ఏదేదో చేయాలనుకున్నారు, అది అందరికీ తెలుసు. ఇలా మీరు పార్టీని నిలబెట్టుకోవాలంటే మీరు కట్టుకోవచ్చు, దాన్ని మేము వ్యతిరేకించము. అదేవిధంగా మా ఎంపీటీసీ ఆక్రమించుకున్నారు అని చెప్పారు. ఇది గంగవరం ఎక్స్ సర్పంచ్ మురళి గంగవరం హై స్కూల్ బ్యాక్ సైడ్ 2 ఎకరాలు రికార్డులో కూడా ఉంది. రస్తాపురంలో ఇప్పుడు కూడా ఉంది. మీరు ఆన్లైన్లో ఈ సర్వే నెంబర్ కొట్టి చూడవచ్చు. 302/1లో 2 ఎకరాల 28 సెంట్లు మామిడి చెట్లు పెట్టి బోరు కూడా ఉంది. ఈ సర్వీస్ నెంబర్ వచ్చి అతనికి వేరే చోట ఉండే భూమి సర్వీస్ నెంబర్ వేసి అధికారులు కూడా ఫ్రాడ్ చేసి దానికి సర్వీస్ బిగించుకొని ఈరోజు కూడా ఆక్రమణలో గురైంది. మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ జాగాని జూనియర్ కాలేజీ కేటాయించమని మేము కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇచ్చినాం. పక్కలోనే హై స్కూల్ ఉంది. 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ పక్కనే ఇంటర్మీడియట్ కానీ ఏర్పాటు చేస్తే గంగవరంలో ఉన్నటువంటి పిల్లలకి నిరుపేదలకి విద్యను అందించవచ్చు అనేటువంటి ఆలోచనతో మేము అర్జీ కూడా ఇచ్చినాం. భరత్ గుప్తా సార్ కలెక్టర్గా ఉన్నప్పుడు దీని మీద మేము ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది. దీని ఏమంటారు, ఇది ఆక్రమించుకోవడం కదా, ఇది మీ నాయకులు చేసేది కరెక్టేనా? అదేవిధంగా మన బ్రిడ్జి పక్కలో కూడా ఒక 30 సెంట్ల స్థలం సర్వీసు మన బ్రిడ్జి పక్కలోనే సర్వీస్ రోడ్ ఆనుకొని 30 సెంట్లు స్థలము ప్రభుత్వ భూమి చెరువు పరంబోకు. అంటే ఇండియన్ పీనల్ కోర్టులోని చెరువు పరంబోకలు కానీ, వంక పరంబోకలు కానీ, వాగు పరంబోకలు కానీ పట్టాలు వేయకూడదని మనకి రాజ్యాంగంలోనే చట్టంలోనే ఉంది. ఇది చట్టాన్ని ఉల్లంఘించినట్లు కాదా? మీరు ప్రజాప్రతినిధులు అయ్యి ఇలాంటి ప్రభుత్వ భూమిని దోచుకోవడం కరెక్ట్ కదా? మళ్ళీ ఈ పక్కలో లేఅవుట్ వేస్తే దారికి ఈయనపి గొడవ చేస్తారు. ఆ దారి సంగతి ఏమైందో మళ్ళీ ఇది అది ఎంత సెటిల్ కూడా తెలియదు, అది ఆగిపోయింది. మళ్ళీ అంటే వేరే వాళ్ళు ఏదైనా చేస్తూ ఉంటే మనం అర్థం వేసేటప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా మనం పనిచేసినప్పుడు ఇలాంటి భూ కబ్జాలు మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీసు పక్కనే ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్, ఇది మీ నాయకులు చేసేది కరెక్టా? సోమశేఖర్ గౌడ్ ఇది మీ నాయకులను అడిగి తెలుసుకోమని ఆయన బాగా తెలియజేస్తారు. ఇట్లాగే మా దగ్గర చాలా ఉన్నాయి. ఈ 18 నెలల్లో సుమారు 18 ఆక్రమణలు పైన చేసినారు మీరు. మా దగ్గర చాలా డాక్యుమెంట్ ఉంది. ఒకే రోజు అన్ని మాట్లాడితే మీడియాలో టైం అయిపోతుంది. నువ్వు మళ్ళీ మాట్లాడితే నీ మీద మళ్ళీ మాట్లాడతావు. మా దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది. ఇంకా మీ పెద్ద పెద్ద నాయకులు ఇన్వాల్వ్ అయ్యి గంగవరం హెడ్ క్వార్టర్లోనే ఎన్ని ఎకరాలు భూ కబ్జా చేసినారు, భూ దోపిడీ చేసినారు కూడా నెక్స్ట్ మాట్లాడతాం. ఆయన పెద్ద పెద్ద నాయకులు అంటే మీకు ప్రజల అధికారం ఇచ్చింది ప్రజలకు సర్వీస్ చేయడానికి, మండలాన్ని డెవలప్ చేయడానికి, మండలంలో ఉన్నటువంటి సమస్యలపైన మీరు పనిచేయమని. అధికారం వచ్చినప్పటి నుంచి కూడా మీకు గతంలో విషయం జరిగింది. అమర్నాథ్ రెడ్డి గారు ఒక మీటింగ్లో మాట్లాడినాడు. గంగవరంలో అధికార పార్టీ నాయకులు ఇసుకమ్మల్లా, జల్లెమ్మల్లా, మట్టెమ్మల్లా అన్నీ వాళ్ళ దగ్గరే చేయాలని పాపం ఆయన పిఏకి ఇసుక కమ్మి సిమెంట్ పోలాదనేమో ఆయన దగ్గర మాట్లాడించినాడు. ఈరోజు గంగవరంలో పాపం చాలామంది కమ్మి సిమెంట్ అంగులు చాలా మందికి ఉన్నాయి. కానీ గంగవరం పంచాయతీలో అప్రూవల్ చేసుకోవాలంటే ఆయన దగ్గర ఒక అనాధికారికమైన పిఏ, ఆయన జీతం తీసుకునేది
ప్రభుత్వంలో అడల్ట్ ఎడ్యుకేషన్లో ఉద్యోగం చేయడం, 1,00,000 జీతం తీసుకుంటాడు, పని చేయాలి అమరాన్ని. ఇది ప్రభుత్వాన్ని దోపిడీ చేయనట్లు కాదా? మళ్ళా గంగవరం పంచాయతీలో అప్రూవల్ చేసుకోవాలంటే అన్న చెప్పాలా, అప్రూవల్ చేసుకున్నోడు సిమెంట్ కన్నా అన్న దగ్గరే కొనాలా. ఇది ఎక్కడ చట్టం? అమరాన్ని ఇవంతా మనం గతంలో మాట్లాడినాం. ఈరోజు మా దగ్గర మాట్లాడించుకునే పరిస్థితులకు మళ్ళీ మన వాళ్ళు వచ్చారు. ఈ 2 ఏళ్ళలో చాలా దోపిడీలు జరిగినాయి, చాలా దౌర్జన్యాలు జరిగినాయి, చాలా మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు కట్టించినారు. అంటే ఒక పార్టీకి నాయకుడిగా ఉంటే తన సామాజిక వర్గం మీద ఎవడు పోయినా అటెంప్ట్ మర్డర్లు కట్టించేయడమే. పాపం జరవరపల్లిలో నిన్నదా రిలీజ్ అయినారు, కుటుంబమే జైల్లో పెట్టారు. అంటే ప్రతి గ్రామంలోన చిన్న భూ గలాటాలు ఉంటాయి. వాళ్ళ గలాటాలని జంగాలపల్లిలో కూడా ఒక కుటుంబాన్ని నెల అటెంప్ట్ మర్డర్ పెట్టి జైల్లో పెట్టారు. మేమంతా రాజకీయ నాయకులు కొన్నాం, ఇంతవరకు అక్రమ కేసులు పెట్టింది లేదు. ఎవరైనా దౌర్జన్యంగా మా మీదకి వస్తే కూడా మేము ఇంతవరకు కేసులు పెట్టి మర్డర్ కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపించి వాళ్ళ కుటుంబాన్ని వేధించి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో నువ్వు గెలిచింది మర్చిపోయినావు, నీకు అందరూ ఓట్లు వేసినారు. అట్లా వాళ్ళ మీద ఈరోజు కేసులు పెట్టడం